properties or classes of predefined tags. We have to provide additional formatting facilities, extended formatting facilities for each and every element of the HTML. Simply means we have to provide styles or look and feel facility for HTML document, web-based document. Such a type of look and feel styles formats can be designed with the help of cascading style sheets, CSS. Current version, present version CSS, CSS3 version. Presently we are using CSS3. So CSS stands for cascading style sheet that defines how to display HTML content along with HTML tag elements. That means you can add style for each and every tag of the HTML. When you add these styles to HTML tags, our content can be displayed on the screen in visualization manner or look and feel manner. బేసిక్ హెచ్టిఎంఎల్ మనం క్రియేట్ చేసామనుకోండి ఓన్లీ ప్రీడిఫైన్ స్టైల్ ఫార్మాట్ ఎలా ఉందో అలాగే మన స్క్రీన్ మీద కనిపిస్తుందండి. అంత నీట్‌గా కనిపించదు. లుక్ అండ్ ఫీల్ అనేది అంత ఎఫిషియెంట్‌గా ఉండదు. అదే బేసిక్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్‌కి మనకు నచ్చిన స్టైల్‌లో, నచ్చిన ఫార్మాట్‌లో, నచ్చిన కలర్‌లో, నచ్చిన ఫాంట్‌లో మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా అలైన్‌మెంట్, మార్జిన్స్ పెట్టుకోవటం, బోర్డర్స్ పెట్టుకోవటం, ఇమేజ్ డిస్‌ప్లే చేస్తున్నప్పుడు ఇమేజ్‌కి స్పేస్ కావాలంటే స్పేస్ ఇచ్చుకోవడం, ఇమేజ్ రౌండ్ అప్ చేయడం, ఇమేజ్ చుట్టూరా ఒక షేడ్ క్రియేట్ చేయడం. ఇటువంటి ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేయాలన్నప్పుడు కంపల్సరీ సిఎస్ఎస్ యూజ్ చేసుకుంటాం. స్టైల్ షీట్ లాంగ్వేజ్. ఇక క్యాస్కేడింగ్ అంటే పేరెంట్ లెవెల్ టు చైల్డ్ లెవెల్ అని మీనింగ్ ఉంటుంది. మీరు కొన్ని ట్యాగ్స్ యూజ్ చేశారని. పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పీ ట్యాగ్. ఇది కంపల్సరీ బాడీలోనే ఉండాలి. సో, పీ ట్యాగ్ పేరెంట్ ట్యాగ్ ఏమవుతుందంటే బాడీ ట్యాగ్ అనేది పేరెంట్ ట్యాగ్ అవుతుందండి. ఎగ్జాంపుల్ టీఆర్ ట్యాగ్ ఉందండి. టేబుల్ రో. టేబుల్ రో అనేది ఇండిపెండెంట్‌గా ఇవ్వలేం. టేబుల్ రో మస్ట్ బి ఎంబెడెడ్ వితిన్ టేబుల్ అండ్ ఎండ్ టేబుల్ ట్యాగ్స్. సో, ఇక్కడ టేబుల్ అనేది పేరెంట్ ట్యాగ్ అవుతుంది. టేబుల్ రో అనేది చైల్డ్ ట్యాగ్ అవుతుంది. వితిన్ టేబుల్ రో టీడీ కానీ, టీహెచ్ కానీ ఇస్తాం. టీడీ, టీహెచ్. సో, టేబుల్ రో ఆర్ టీడీ. ఇది హైరార్కికల్ రిప్రజెంటేషన్. దీన్ని క్యాస్కేడింగ్ అను. టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్. సపోజ్ మీరు టేబుల్‌కి ఏదైనా స్టైల్ ప్రాపర్టీ అసైన్ చేశారనుకోండి. ఆ సబ్సిక్వెంట్ లో లెవెల్‌లో ఉన్నటువంటి ట్యాగ్స్ కూడా అప్లికబుల్ అవుతది. వైస్ వెర్సా కాదండి. ఇప్పుడు టీహెచ్‌కి మీరేదైనా కలర్ సెట్ చేశారనుకోండి. టీహెచ్‌కే సపోర్ట్ అవుతది తప్ప, దాని పైన ఉన్నటువంటి రోకి కానీ, దాని పైన ఉన్నటువంటి టేబుల్‌కి కానీ అప్లికబుల్ కాదు. సో, టాప్ టు బాటమ్ హైరార్కికల్ స్టైలింగ్ అనేది ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్‌ని క్యాస్కేడింగ్ అంటాం. వన్ ఆఫ్టర్ అనదర్. పేరెంట్ టు చైల్డ్. వన్ వే డైరెక్షన్. ఇన్ హైరార్కికల్ మేనర్ టాప్ టు బాటమ్. దట్ క్యాస్కేడింగ్. A simple meaning CSS1, CSS2, CSS3. 1996 CSS1. 1998 to 2003 CSS2. From 2003 onwards 2005 CSS3 was developed. From 2005 onwards, generally we are using CSS3. Main advantage of CSS, it saves lot of work, especially look and feel. The main purpose of HTML, how the content can be displayed. Whereas the purpose of CSS, in which format, in which style, the content must be displayed.
ఇప్పుడు పారాగ్రాఫ్ ఉందండి. పారాగ్రాఫ్ ఏం చేస్తది, ఒక పారాగ్రాఫ్ డాటా డిస్‌ప్లే చేయాలని చెప్తుంది. దట్ ఈస్ హెచ్‌టీఎంఎల్ పారాగ్రాఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆ డిస్‌ప్లే చేసినటువంటి పారాగ్రాఫ్ కంటెంట్ ఫాంట్ ఎంతుండాలి, కలర్ ఎంతుండాలి, లెఫ్ట్ మార్జిన్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఇదంతా అసైన్ చేసేటటువంటిది సీఎస్ఎస్. సింటాక్స్ ఆఫ్ సీఎస్ఎస్. అవును. టీహెచ్ అనే ఎగ్జాంపుల్ సెలెక్టర్, ఓపెన్ కర్లీ బ్రాసెస్, బిగిన్, attribute or property. Here color is an attribute or property. Then colon, corresponding value, semicolon, and end of the closure curly braces. డాట్ ఉండదండి అక్కడ. స్టేట్మెంట్ అయిందని చెప్పినప్పుడు డాట్ తప్ప డాట్ అవసరం లేదు. సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్టర్, ఓపెన్ కర్లీ బ్రాసెస్, ప్రాపర్టీ, కోలన్, వాల్యూ, సెమికోలన్, ప్రాపర్టీ 2, కోలన్, వాల్యూ 2, సెమికోలన్, అండ్ సో ఆన్. అలా టీహెచ్ ట్యాగ్ ఉందనుకోండి. టీహెచ్ కలర్ రెడ్ కావాలి, సెమికోలన్. ఆ కింద ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్, 14 పీటీ అనుకోండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్. అలా ఎన్ని స్టైల్స్ అయితే మనకు కావాలో అన్ని స్టైల్స్ కూడా సెమికోలన్ సెపరేషన్‌తో క్లోజ్ చేసుకుంటారు. ఫైనల్‌గా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ తోటి ఎంబెడ్ చేయాలి. ఇక్కడ సెలెక్టర్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సెలెక్టర్ మే బి సెలెక్టర్ మే బి ఏ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ నేమ్. సెలెక్టర్ మే బి ఏ క్లాస్ నేమ్. సెలెక్టర్ మే బి ఎన్ ఐడీ. సెలెక్టర్ మే బి యూనివర్సల్. Selector may be combination of one or more elements or tags. జనరల్‌గా 4 విధాలుగా మనం చెప్తామండి. సీఎస్ఎస్‌ని డిఫైన్ చేసేటప్పుడు సెలెక్టర్ మే బి ఏ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. ఇప్పుడు మీ పారాగ్రాఫ్‌కి ఒక కలర్ అసైన్ చేయాలనుకున్నారండి. పి అని ఇస్తారు. పి అనేది సెలెక్టర్. పి అనేది ఇక్కడ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. అదే ఒక టేబుల్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలనుకున్నారు. టేబుల్ అని ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోలన్ గ్రీన్ అని ఇచ్చారండి. సెమికోలన్. సో, టేబుల్ అనేది ఒక సెలెక్టర్. టేబుల్ అనేది ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ సెలెక్టర్. హెచ్1 టు హెచ్6 మన హెడ్డింగ్ చూసామండి. పెద్ద హెడ్డింగ్ నుంచి చిన్న హెడ్డింగ్ వరకున్నది. హెచ్1 హెడ్డింగ్ కలర్ మార్చాలన్నారు. సో, హెచ్1 ట్యాగ్ మనం స్టైల్ ఇవ్వచ్చు. సో, హెచ్1 అనేది ఇక్కడ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్. దట్ మీన్స్ యూ కెన్ అసైన్ ఏ స్పెసిఫిక్ స్టైల్ టు ఏ స్పెసిఫిక్ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. దట్ ఈస్ ఎలిమెంట్ బేస్డ్ ఆర్ ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. పి అనేది పారాగ్రాఫ్ అండి. ఓపెన్ కర్లీ బ్రేసెస్, color red, semicolon, text align. Text align is a property. Text type and align should follow syntax. Text align, colon, center, semicolon. ఇప్పుడు రెడ్, సెంటర్, these two attributes are assigned to paragraph tag P, where P is a selector. P is a tag or element. ఈ విధంగా కొన్ని సిఎస్ఎస్ మనం తయారు చేసినప్పుడు ఎస్పెషల్లీ ట్యాగ్స్‌కి లేదా ఎలిమెంట్స్‌కి మనం ఇచ్చేసుకుంటాం. అలా పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్, హెచ్1 అయితే హెచ్2 లేదా టేబుల్‌కి లేదా బీఆర్‌కి సారీ బీఆర్ కాదు. టీఆర్, టీహెచ్, టీడీ ఇలా ఏ లెవెల్‌కైనా కావాలితే ఆ లెవెల్‌కి మీరు స్టైల్ ఇవ్వచ్చండి. ఇమేజెస్ స్టైల్ ఇవ్వచ్చు. యాంకర్ లింక్‌కి స్టైల్ ఇవ్వచ్చు. హారిజాంటల్ రోలర్ స్టైల్ ఇవ్వచ్చండి. ఇది ఓన్లీ ట్యాగ్
ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ బేస్డ్ సెలెక్టర్. దీని పర్పస్ ఒక వెబ్ పేజ్‌లో ఒక 4 లైన్స్ కింద 4 పారాగ్రాఫ్స్ కింద మీరు ఇచ్చుకున్నారండి. ఈ 4 పారాగ్రాఫ్స్ ఒకే కలర్, ఒకే ఫాంట్, ఒకే స్టైల్ కావాలి. అప్పుడు ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్ అనేది బాగా పనిచేస్తది. అంటే పి అనే పారాగ్రాఫ్‌కి మీరేదైనా స్టైల్ ఇస్తే, ఆ పి అనే ట్యాగ్ మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో బాడీలో ఎన్ని చోట్లున్నా అన్ని చోట్ల కూడా అదే స్టైల్ అప్లికబుల్ అవుతది. అటువంటప్పుడు ఈ స్టైల్ బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అలా కాకుండా ఒక 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ రెడ్ కావాలండి. సెకండ్ పారాగ్రాఫ్‌కి గ్రీన్ కావాలి. థర్డ్ పారాగ్రాఫ్‌కి బ్లూ కావాలి. ఈ ట్యాగ్ ఒకటే అండి. పారాగ్రాఫ్, రెడ్ కలర్ పారాగ్రాఫ్, గ్రీన్ కలర్ పారాగ్రాఫ్, బ్లూ కలర్. అండ్ ఒకే పారాగ్రాఫ్ స్టైల్‌కి 3 డిఫరెంట్ కలర్స్ కావాలొచ్చినాయనుకోండి. అప్పుడు పారాగ్రాఫ్ అనే సెలెక్టర్ ద్వారా వర్కౌట్ అవుతది. ఎందుకంటే చేంజ్ అవ్వాలి కలర్స్. అప్పుడు వీటిలికి ఐడీస్ ఇస్తామండి. ఐడీ బేస్డ్ సెలెక్టర్ సెకండ్ కేటగరీ. దాన్ని హ్యాష్ తోటి గెట్ చేస్తూ ఉంటాం. హ్యాష్ ఐడీ బేస్డ్ సెలెక్టర్. ఇప్పుడు ఒక్కొక్క ఐడీకి మీకు ఒక్కొక్క స్టైల్ ఇచ్చారనుకోండి. ఆ ఐడీని వెబ్ డాక్యుమెంట్‌లో ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ అప్లికబుల్ అవుతది ఆ స్టైల్. ఫస్ట్ పారాగ్రాఫ్‌కి ఐడీ 1 అని యూజ్ చేశారనుకోండి రెడ్ కనిపిస్తది. సెకండ్ పారాగ్రాఫ్‌కి ఐడీ 2 అని యూజ్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ ఐడీ 2 గ్రీన్ ఇస్తే గ్రీన్ కనిపిస్తది. థర్డ్ పారాగ్రాఫ్‌కి ఐడీ 3 అనుకోని ఐడీ 3 పారాగ్రాఫ్‌కి మనం బ్లూ ఇచ్చామనుకోండి. థర్డ్ పారాగ్రాఫ్ అనేది బ్లూకి అసోసియేటెడ్ అవుతది. దట్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ సెలెక్టర్. ఇప్పుడు అలా కాకుండా ఒక పారాగ్రాఫ్‌కి ఒక హెచ్1 ట్యాగ్‌కి ఒక టేబుల్ రోకి ఒకే కలర్ కావాలండి. అంటే సేమ్ స్టైల్ ఫర్ డిఫరెంట్ ట్యాగ్స్. సేమ్ స్టైల్ ఫర్ డిఫరెంట్ ట్యాగ్ ఎలిమెంట్స్. అప్పుడు అప్లై చేసేది క్లాస్ సెలెక్టర్. వన్స్ a class selector is defined, class related style is defined, that style can be applied to any tag. It may be a paragraph or H1 tag or H2 tag, H3 tag, or any combination of tags can consume class type styles. మళ్ళీ చెప్తున్నాం. ఏ ట్యాగ్ ఆ ట్యాగ్‌కి మీరు ఇండివిడ్యుయల్‌గా స్టైల్, కలర్, ఫాంట్ ఇవ్వాలనుకుంటే, ఆ ట్యాగ్ బేస్డ్ స్టైల్ ఇచ్చేసుకుంటాం స్టైల్ షీట్ కింద. పీకి కావాలితే పీ అని చెప్పి బ్రాకెట్‌లు పెట్టి వాటి స్టైల్. హెచ్1 కావాలితే హెచ్1 పెట్టి బ్రాకెట్‌లు పెట్టి వాటి స్టైల్స్. ఇప్పుడు అలా కాకుండా 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. హెచ్1, 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 హెచ్1 4 చోట్ల ఉందండి. ఫస్ట్ హెచ్1కి వేరే కలర్ కావాలి. సెకండ్ హెచ్1కి వేరే కలర్ కావాలన్నప్పుడు జనరల్‌గా ఐడీ యూజ్ చేసుకుంటాం. ఐడీ బేస్డ్ సెలెక్టర్స్. ఇప్పుడు అలా కాకుండా థర్డ్ కేటగరీ. ఒక పారాగ్రాఫ్ ఉంది. ఒక హెచ్1 ఉంది. ఒక టేబుల్ టీడీ ఉంది. సో, పారాగ్రాఫ్‌కి, హెచ్1కి, టేబుల్‌లో ఉన్నటువంటి టీడీకిని ఒకే కలర్, ఒకే ఫాంట్ కావాలి. అప్పుడు అప్లై చేసే సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ డాట్‌తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. డాట్. పీరియడ్ సింబల్ ఉంటది. డాట్ సింబల్. ఐడీ అయితే హ్యాష్. ట్యాగ్ అయితే డైరెక్ట్ ట్యాగ్ నేమ్. ఇది కాకుండా ఒక వెబ్ పేజ్‌లో ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, అన్ని ట్యాగ్స్‌కి యూనివర్సల్‌గా ఒకే స్టైల్ ఫార్మాట్ అప్లికబుల్ కావాలి. అప్పుడు స్టార్ అని ఇస్తామండి. యాస్టరిస్క్ సింబల్. స్టార్ అని ఇస్తే సేమ్ స్టైల్స్ కెన్ బి అప్లైడ్ టు ఆల్ వితిన్ ద వెబ్ డాక్యుమెంట్. ఇంకొకటండి గ్రూప్. ఇప్పుడు పారాగ్రాఫ్‌కి, హెచ్1కి, హెచ్2కి మనకు ఒకే స్టైల్, ఒకే కలర్ కావాలి. మరి క్లాస్ వాడట్లేదండి. అప్పుడు ట్యాగ్స్ వాడుకోవచ్చు. కామా సెపరేషన్ తోటి. పి కామా, హెచ్1 కామా, టీడీ. పి కామా, హెచ్1 కామా, టీడీ అని ఇచ్చి కలర్ ఈక్వల్ టు రెడ్, ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 10 ఇలా ఇచ్చారనుకోండి. ఆ మూడిట్లకి అది అప్లికబుల్ అవుతది. అప్పుడు ట్యాగ్ తోటి కూడా మనం స్టైల్స్ అప్లై చేసినట్టయింది. ఇలా మల్టిపుల్ ట్యాగ్స్‌కి సేమ్ స్టైల్ కావాలన్నప్పుడు, ఆ మల్టిపుల్ ట్యాగ్స్ స్టైల్స్‌లో డిఫైన్ చేసేదానికన్నా డిఫైన్ వన్ కామన్ క్లాస్.
క్లాస్ ఐడెంటిఫైయర్, క్లాస్ సెలెక్టర్. సేమ్ ఆ క్లాస్ సెలెక్టర్‌ని మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ ట్యాగ్స్‌లో యూజ్ చేసుకుంటామండి. సో, మొత్తం 5 కేటగరీస్ కింద యూజ్ చేసుకుంటాం. దీంట్లో ఫస్ట్ 3 కేటగరీస్ మాత్రం ఎక్కువగా వాడుకుంటామండి. ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్, ఐడీ బేస్డ్ అండ్ క్లాస్ బేస్డ్. ఇది 3 డిఫరెంట్ స్టైల్స్. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించే ఎగ్జాంపుల్ మనకి ట్యాగ్ బేస్డ్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ట్యాగ్ బేస్డ్ ఎగ్జాంపుల్. నౌ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఐడీ బేస్డ్ సెలెక్టర్. హాష్ సింబల్‌తో రిప్రజెంట్ చేస్తుంది. హాష్ పారా 1 అనేది ఒక ఐడీ అనుకున్నామండి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ కలర్ కాలర్ రెడ్. ఇప్పుడు తీసుకెళ్ళి మన పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంటుంది. పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఐడీ ఈక్వల్ టు పారా 1 అని ఇస్తామండి. పారాగ్రాఫ్ దగ్గర ఐడీ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో పారా 1. ఐడీ డిఫైన్ చేసినప్పుడు అక్కడ హాష్ ఇవ్వక్కర్లేదండి. ఓన్లీ జస్ట్ పి ఐడీ ఈక్వల్ టు వితిన్ కోట్ పారా 1. ఒకవేళ పి కాకుండా హెచ్1కి ఇచ్చుకున్నారనుకోండి. హెచ్1 ఐడీ ఈక్వల్ టు పారా 1 ఇచ్చారనుకోండి. ఇదే స్టైల్ హెచ్1కి అప్లికబుల్ అవుతుంది. మీకో డౌట్ రావచ్చండి. ఒక ఐడీ బేస్డ్ సెలెక్టర్ స్టైల్ డిఫైన్ చేసినది మోర్ థాన్ 1 ట్యాగ్ ఇవ్వచ్చంటే ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందండి. చూపిస్తాను మనకి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ హాష్ పి. కలర్ రెడ్ అని ఇచ్చాను పారాగ్రాఫ్ స్టైల్ కింద. ఎక్కడ డిఫైన్ చేయాలో, ఎలా డిఫైన్ చేయాలో ఇంకా చెప్పట్లేదండి. ఇప్పుడు బాడీ తీసుకున్నారు. డైరెక్ట్‌గా మా ఎగ్జాంపుల్ రాస్తున్నాను అంతే అండి. ఇప్పుడు పి ట్యాగ్ ఉందండి. పారాగ్రాఫ్ ట్యాగ్ పి. ఐడీ ఈక్వల్ టు పి అని ఇస్తున్నాను. ఐడీ ఈక్వల్ టు పి. అండ్ పి దగ్గర ఇక్కడ హాయ్ ఇస్తున్నాను. అదేవిధంగా హెచ్1 ట్యాగ్ ఉందనుకోండి. హెచ్1 ఇక్కడ కూడా ఐడీ ఈక్వల్ టు పి అని ఇవ్వచ్చు. కానీ ఇది మంచి పద్ధతి కాదండి. ఒక ట్యాగ్‌కి ఎప్పుడు కూడా ఒక యూనిక్ ఐడీ కింద ఇచ్చుకుంటేనే మంచిది. ఓన్లీ డిస్‌ప్లే పర్పస్‌కి అయితే మనకు అవుట్‌పుట్ వచ్చేస్తదండి. డిస్‌ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నెక్స్ట్ డామ్ కాన్సెప్ట్ అప్లై చేసి వీటిల్ని మ్యానిపులేట్ చేయాలనుకున్నాం అనుకోండి జావా స్క్రిప్ట్ కోడ్ ద్వారా, అప్పుడు ఐడీ కాన్‌ఫ్లిక్ట్ అవుతదండి. ఐడీ ఈక్వల్ టు పి అన్నాం అనుకోండి అది పారాగ్రాఫా, హెచ్1 ప్రాబ్లమ్. అంటే ఐడీస్ ఎప్పుడు ఒకే ఐడీ 2, 3 ట్యాగ్స్‌కి ఇవ్వకండి. అప్పుడు మనకి హాయ్ అనే మెసేజ్‌కి వాట్సాప్స్ అనే మెసేజ్ కూడా కామన్ స్టైల్ కావాలి. అప్పుడు సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ స్టైల్ అప్లై చేస్తామండి. డాట్ ఇస్తామండి. క్లాస్ స్టైల్స్ అని క్లాస్ సెలెక్టర్ బేస్డ్ స్టైల్. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే పారాగ్రాఫ్ ఐడీ తీసి క్లాస్ ఈక్వల్ టు అని ఇస్తాం. క్లాస్ ఈక్వల్ టు, క్లాస్ ఈక్వల్ టు. సో, మీరు ఎక్కడైనా ఒక స్టైలు క్లాస్ టైప్ స్టైల్ కింద డిఫైన్ చేసుకుంటే, ఆ క్లాస్ టైప్ స్టైల్ నేమ్‌ని క్లాస్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం ఎక్కడైనా ఏ ట్యాగ్‌లోనే వాడుకోవచ్చు. ఇదండి. ఐడీ బేస్డ్ అంటే హాష్ యూజ్ చేసుకుంటాం.
వన్ టు వన్ డిఫైన్ చేయడానికి ట్రై చేయండి. అదే క్లాస్ అయితే వన్ క్లాస్ డెఫినిషన్, మోర్ దాన్ వన్ ట్యాగ్స్ ఇలా యూజ్ చేసుకున్నాం. డిఫరెన్స్ ఏంటి సార్ రెండిట్లకి? ఐడికి, క్లాస్? రేర్ కేస్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు అలా కాకుండా హెచ్1 ట్యాగ్‌కి, పారాగ్రాఫ్ ట్యాగ్‌కి, టీఆర్ ట్యాగ్‌కి, టీడీ ఇలా మల్టిపుల్ ట్యాగ్స్‌కి ఒకే కలర్ కావాలనుకున్నాం. అటున్నప్పుడు ఆ ట్యాగ్ నేమ్స్ కూడా కామా సెపరేషన్ తోటి మల్టిపుల్ ట్యాగ్స్ ఒకేసారి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు కలర్ రెడ్ అనేది 4 ట్యాగ్స్ యొక్క కంటెంట్‌కి అప్లికబుల్ అవుతుంది టెక్స్ట్ కలర్. హెచ్1, పి, టీఆర్, టీడీ. Finally, styles may be defined in terms of tag based, in terms of ID based, in terms of class based. Class based styles can be defined by using dot operator and used by any number of tags with the help of class attribute. ID style can be defined by using hash symbol. That ID can also be used by more than one tag, but you have to give only one ID selection for each style, one-to-one association. Class based selector. చదవను ఒకసారి. Class based selector is used to specify style for group of elements, group of different tags. Unlike ID selector. ID selector అయితే యూనిక్‌గా తీసుకుంటాను. ఒకదానికొకటి బౌండ్. The class selector is most often used on several different types of tags or elements. Syntax, for example, dot operator and class name, where center is a class name. In the style, text align colon center. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాను ప్రోగ్రామ్‌లోని డైరెక్ట్‌గా పి ఇది చూపించాను కదండీ. ట్యాగ్ అని. ట్యాగ్ అనుకోండి. క్లాస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ సెంటర్. పి క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ సెంటర్ అని ఇస్తారు ముందు. సెంటర్ అని. ఇక్కడ మనం సెంటర్ అని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ డాట్ ఇవ్వక్కర్లేదండి. పైనే డాట్ ఇస్తాం ఇక్కడ ఓన్లీ సెంటర్. సో డిఫరెంట్ ట్యాగ్ ఎలిమెంట్స్‌కి క్లాస్ ట్యాగ్ అనేది యూజ్ అవుతూ ఉంటది. మనం ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసామనుకోండి బూట్‌స్ట్రాప్ కానీ సమ్ అదర్ ఫ్రేమ్‌వర్క్స్, సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్, సీఎస్ఎస్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్స్. Those frameworks directly provides different types of classes. Based on our requirements, you can directly use existing classes which are provided by the Bootstrap 5 or Tailwind CSS or some other frameworks. అన్ని క్లాస్ స్టైల్ కింద ఉంటుందండి. క్లాస్ బేస్డ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్. ఒక్కొక్కసారి మీరు 2, 3 క్లాసెస్ ఇవ్వచ్చండి. ఇప్పుడు సెంటర్ అని పెట్టుకున్నారు. సెంటర్‌లో రావాలని. ఇప్పుడు కలర్ కావాలని. ఇప్పుడు మళ్ళీ అగైన్ డాట్ కలర్ బిగిన్. సో సెంటర్‌లో మనం టెక్స్ట్ అలైన్ అనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు కలర్ కావాలి. టెక్స్ట్ కలర్ రెడ్. ఇచ్చాం. ఇప్పుడు టెక్స్ట్ సెంటర్‌కి అలైన్ అవ్వాలి. కలర్ మారాలని. అప్పుడు ఇక్కడ మనం స్పేస్ ఇచ్చి కలర్ అని కూడా డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. జస్ట్ స్పేస్ అని. అంటే సెంటర్ అనేది ఒక స్టైలు. కలర్ అనేది అనదర్ స్టైల్. బూట్‌స్ట్రాప్ 5 లేదా టైల్‌విన్ సిఎస్ఎస్ ఉన్నాయనుకోండి. యాక్టివిటీ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్స్ అంటాం. యాక్టివిటీ బేస్డ్
టీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్స్. అప్పటికప్పుడు మనకేం కావాలో అది డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చండి. మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ కావాలంటే మార్జిన్ టాప్ ఎంటీ అని ఇచ్చేస్తామండి. ఎంటీ మార్జిన్ టాప్. మార్జిన్ బాటమ్ ఒక 50 పిక్సెల్స్ కావాలంటే ఎంబీ మార్జిన్ బాటమ్. ఇలా మనకు అప్పటికప్పుడు ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం క్లాసెస్‌లోని. దాన్ని యాక్టివిటీ బేస్డ్ స్టైల్ షీట్ ఫ్రేమ్‌వర్క్స్ అంటాం. ఇప్పుడు కలర్ కావాలండి. కలర్ అంటే ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటాయి అవి. కలర్ రెడ్, కలర్ గ్రీన్, కలర్ బ్లూ. సో, ఏ కలర్ కావాలో ఆల్రెడీ డిఫైన్ అయిన క్లాస్ ఉంటది. ఆ క్లాస్ యొక్క నేమ్‌ని మనం ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఏది కావాలితే అది డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటామండి. అదే సి ఫ్రేమ్‌వర్క్ వాడలేదనుకోండి మనం ఓన్‌గా డిఫైన్ చేసుకోవాలి. ప్రతి స్టైల్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలండి. అప్పుడు అప్లికబుల్ చేసుకోవాలి. ఎక్కడ అప్లై చేయాలంటే అప్పుడు అప్లై చేసుకుంటాం. So, to design our own styles, there are three approaches: external style sheet approach, internal style sheet or embedded style, inline style sheet. Inline, internal, and external. Internal sometimes simply called as embedded. Embedded. చూడండి. ఫస్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఉంటుంది. The three different types of ways to user insert our styles to our web pages. External style sheet, internal style sheet, inline style sheet. మీరు ఒక వెబ్‌సైట్ డెవలప్ చేస్తున్నారండి. 10 పేజెస్ ఉన్నాయి. 10 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 10 వెబ్ పేజెస్‌కి కూడా ఒకే స్టైల్ కావాలి. కామన్ డిజైన్, కామన్ లుక్ అండ్ ఫీల్ కావాలి. కామన్ స్టైలు, ఫాంట్, ఫార్మాటింగ్ అంతా కామన్‌గా కావాలి. అప్పుడేం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి స్టైల్స్ అన్నీ ఒక పేజ్‌లో టైప్ చేసుకుంటాం. సిఎస్ఎస్ ఎక్స్‌టెన్షన్ డాట్ సిఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఎక్స్‌టెన్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఆర్ హెచ్‌టీఎం ఎలా ఇస్తున్నామో సిఎస్ఎస్ స్టైల్ షీట్‌ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్‌కి డాట్ సిఎస్ఎస్ అని సేవ్ చేసుకోగలం. అక్కడ పెట్టేసుకుంటారు మీరు. పారాగ్రాఫ్ అంటే ఎలా ఉండాలి, బాడీ అంటే ఎలా ఉండాలి, హెచ్1 ట్యాగ్ ఈ సైజ్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి. లేదా టేబుల్ అంటే ఈ స్టైల్, ఈ కలర్, ఈ ఫాంట్‌తో ఉండాలి. అన్నీ ఒక చోట పెట్టుకుంటారు. ఆ కామన్ స్టైల్ షీట్‌ని మనం ఏ పేజ్‌లో కావాలితే ఆ పేజ్‌లో వాడుకుంటామండి. యూజ్ చేసుకోవాలంటే ఇంక్లూడ్ చేసుకోవాలి. అది ఇంక్లూడ్ చేసుకోవడం కోసం 2 అప్రోచెస్ కింద ఒకటి లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. ఒకటి ఇంక్లూడ్ డైరెక్టరీ ద్వారా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఐదర్ లింక్ ట్యాగ్ ఆర్ ఇంక్లూడ్ డైరెక్టరీ అంటాం. కొంచెం చూడండి. సింటాక్స్ చూడండి. జనరల్‌గా లింక్ అనేది ఎప్పుడు కూడా హెడర్‌లో ఇస్తూ ఉంటాం. హెడర్ సింటాక్స్ చూడండి. లింక్ యాంకర్ ట్యాగ్ ఎలాగో అదే విధంగా సీఎస్ఎస్‌లో వాటిని ఇంక్లూడ్ చేయడం కోసం లింక్ ట్యాగ్. రిలేటివ్ దేనికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి స్టైల్ షీట్‌కి సంబంధించింది. టైప్ టెక్స్ట్ సీఎస్ఎస్ ఆప్షనల్ అండి ఇవి. టెక్స్ట్/సీఎస్ఎస్ హైపర్ లింక్ రిఫరెన్స్ మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఇది మనం డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ నోట్‌ప్యాడ్‌లో మీరు టైప్ చేసుకుంటారు. ఆ ఫైల్ యొక్క నేమ్ తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసుకున్నాను. ఒకవేళ ఈ మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది వేరే ఫోల్డర్‌లో ఉందనుకోండి. ఆ ఫోల్డర్ నేమ్ స్లాష్ ఫైల్ నేమ్ డాట్ సీఎస్ఎస్ అని ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఎక్కువగా స్టైల్స్ అన్నిటిని హెడ్ పార్ట్‌లోనే పెట్టుకుంటాం. అఫ్‌కోర్స్ బాడీలో పెట్టుకున్న వర్క్ అవుతాయని. హెడ్ పార్ట్‌లో డిఫైన్ చేసుకొని వాటిని మనం బాడీ పార్ట్‌లో ఉన్నటువంటి ట్యాగ్స్‌కి అప్లై చేసుకుంటూ ఉంటాం. సో, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈస్ a style sheet. It contains set of user-defined styles and maintained common style representation. That common styles can be used by any web page by using link tag. Link tag. ఇది కంపల్సరీ ఎక్స్టెన్షన్ డాట్ సిఎస్ఎస్ ఉండాలండి.
ఇప్పుడు మీరు ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేశారండి. ఇక్కడ కనిపించేటటువంటి స్టైల్స్ అన్ని రాసేసాం. హెచ్‌ఆర్, పి, బాడీ, కలర్ రెడ్, పారాగ్రాఫ్ మార్జిన్ లెఫ్ట్ 20 పిక్సెల్స్, బాడీ, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ ఐకాన్ ఇమేజ్ అనేది యాట్రిబ్యూట్. యూఆర్ఎల్ లోడ్ చేయడం కోసం ఉపయోగించుకునే ఫంక్షన్. యూఆర్ఎల్ ఆఫ్ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో బ్యాక్ 40 జీఎఫ్ అనే ఇమేజ్ ఉందనుకోండి. ఆ ఇమేజ్‌ని ఓపెన్ చేసి బ్యాక్‌గ్రౌండ్ మనకి వెబ్ పేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కావాలనుకున్నాం. ఈ మూడాటిలిని కలిపేసేసి మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ నేమ్‌తో సేవ్ చేసుకుంటాను. దీన్ని తీసుకొచ్చి మనకి ఏ పేజ్‌లో కావాలితే ఆ పేజ్‌లో హెడ్ పార్ట్‌లో లింక్ ట్యాగ్ ద్వారా ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏ పేజ్‌కి కావాలితే ఆ పేజ్‌కండి. ఇండిపెండెంట్. ఇప్పుడు హోమ్ పేజ్ ఉందని దానికి ఒక కలర్, ఫాంట్, స్టైల్ మారిపోతుంది. అదేవిధంగా కాంటాక్ట్ అనే పేజ్ ఒకటి ఉందనుకోండి. ఇది అబౌట్ అస్ అనే పేజ్ ఒకటి ఉందనుకోండి. ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క స్టైల్ మీకు ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పేజ్‌కి ఇండిపెండెంట్‌గా స్టైల్స్ డిఫైన్ చేయాలి. అటువంటప్పుడు ఆ పేజ్‌కి పైన బిగినింగ్ ఆఫ్ ది ఆర్ బాటమ్ ఎనీవేర్ ఎక్కడైనా ఇవ్వొచ్చండి. స్టైల్ అండ్ ఎండ్ స్టైల్ ట్యాగ్స్ మధ్యన మనకు కావాల్సిన స్టైల్స్‌ని ఎంబెడ్ చేయాలి. స్టైల్ అండ్ ఎండ్ స్టైల్. ఎగ్జాంపుల్ చూడండి. సింగిల్ వెబ్ డాక్యుమెంట్‌కి ఉపయోగపడుతుంది. హెడ్ పార్ట్, హెడ్ పార్ట్, స్టైల్, టైప్ టెక్స్ట్ సీఎస్ఎస్ ఆప్షనల్. ఓన్లీ స్టైల్‌తో తీసుకుంటే సరిపోతుంది. హెచ్ఆర్, పారాగ్రాఫ్, బాడీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌న ఏం చేయాలి ఎండ్ స్టైల్. ఇప్పుడు ఈ స్టైల్స్ అనేవి ఓన్లీ, ఓన్లీ ఫర్ దట్ పర్టిక్యులర్ పేజ్‌కి మాత్రం అప్లికబుల్ అవుతాయి. ఈ స్టైల్ తీసుకొచ్చి ఇంకో చోట పెట్టుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి మీరు? సీఎస్ఎస్ ఫైల్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఎక్స్టర్నల్ కింద కావాలి. దీన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అరే ఎంబెడ్ స్టైల్ షీట్ ఎంబెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ వన్ వెబ్ డాక్యుమెంట్. సింటాక్స్ ఎలా ఉంటదండి? స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ సీఎస్ఎస్ అండ్ నంబర్ ఆఫ్ స్టైల్స్ విత్ డిఫరెంట్ ట్యాగ్స్ ఆర్ క్లాసెస్ ఆర్ ఐడీస్ ఏదైనా ఇవ్వచ్చండి. ఇక్కడ పారాగ్రాఫ్స్ ఇవ్వచ్చు, క్లాస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. లాస్ట్‌ని మాత్రం చివరిని స్టైల్‌తో క్లోజ్ చేయాలి. అండ్ స్టైల్‌తో క్లోజ్ చేయాలండి. స్టైల్స్‌ని మనం హెడ్ పార్ట్‌లో అయినా పెట్టొచ్చు, బాడీ పార్ట్‌లో అయినా పెట్టుకుంటాం. మోస్ట్ ప్రాబబుల్లీ హెడ్ పార్ట్‌లో డిఫైన్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్, తర్వాత ఇంటర్నల్ ఆర్ ఎంబెడ్ స్టైల్ షీట్ అండ్ థర్డ్ వన్ ఈస్ ఇన్‌లైన్ స్టైల్ షీట్. ఇన్‌లైన్, ఇన్‌లైన్ వేరెవర్, వెనెవర్ రిక్వైర్డ్ ద స్టైల్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ డైరెక్ట్‌లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ మీకు స్టైల్ కావాలి. అప్పటికప్పుడు ఇచ్చేస్తారండి మీరు. ఈ కాన్సెప్ట్ ఇన్‌లైన్ స్టైల్ షీట్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. పారాగ్రాఫ్ తీసుకున్నారు బాడీ పార్ట్‌లో. అక్కడే స్టైల్ కావాలి. స్టైల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ఇలా ఇస్తామండి. స్టైల్ ఈక్వల్ టు వితిన్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్. హెచ్‌టీఎంఎల్‌లో డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్ అని మీ ఇష్టం ఎలా అయినా ఇవ్వచ్చండి. మన సి లాంగ్వేజ్‌లో, సి ప్లస్ ప్లస్‌లో, జావాలో అయితే సింగిల్ కోట్, డబుల్ కోట్ డిఫరెన్షియేషన్ అవుతుంది. సింగిల్ కోట్ అంటే ఓన్లీ క్యాట్ అని, డబుల్ కోట్స్ అయితే స్ట్రింగ్ రిప్రజెంట్ చేస్తామని. కానీ ఇక్కడ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ స్టైల్ ఇచ్చేటప్పుడు మేబీ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ కెన్ బి ట్రీటెడ్ యాస్ ఎ స్ట్రింగ్. సో, మీరిక్కడ సింగిల్ కోట్ అయినా ఇవ్వచ్చు, డబుల్ కొటేషన్ అయినా ఇవ్వచ్చండి. స్టైల్ ఈక్వల్ టు కలర్ కోలన్ రెడ్ సెమీకోలన్ బ్యాక్‌గ్రౌండ్ దీనిలో మార్జిన్ లెఫ్ట్ కోలన్ సమ్ పిక్సెల్స్ సెమీకోలన్ బ్యాక్‌గ్రౌండ్ హైపర్ కలర్ ఈక్వల్ టు కోలన్ సమ్ రెడ్ ఆర్ గ్రీన్, బ్లూ ఇలా ఏదైనా ఇవ్వచ్చండి. ఇది ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్‌కి పరిమితం అయిపోతుంది. ఏ ట్యాగ్‌లు ఇస్తే ఆ ట్యాగ్‌కే అప్లికబుల్ అవుతదండి. అంటే ట్యాగ్ బేస్డ్ ఉంటుంది. డాక్యుమెంట్ బేస్డ్ ఉంటుంది. ఎంటైర్ వెబ్‌సైట్ బేస్డ్. ఎంటైర్ వెబ్‌సైట్‌కి అన్నిట్లికి కామన్ కావాలంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ విత్ సీఎస్ఎస్ ఎక్స్‌టెన్షన్ క్రియేట్ ఫైల్. ఏ పేజ్‌కి ఆ పేజ్ సెపరేట్ కావాలంటే స్టైల్ అండ్ స్టైల్ మధ్యలో మనకు కావాల్సిన ట్యాగ్స్ డిఫైన్ చేయడం. ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్ విడివిడిగా స్టైల్స్ కావాలన్నప్పుడు
స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశారు. స్టైల్ అట్రిబ్యూట్ అని ప్రాపర్టీ. స్టైల్ ప్రాపర్టీ ఇది. పైన యూజ్ చేసిన ఇంతకుముందు స్టైల్ ట్యాగ్ అన్నది. స్టైల్ అనేది పేరు ట్యాగ్. ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తాం. ఇది స్టైల్ అట్రిబ్యూట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి ఇవి. ఫాంట్ ఏదైనా మార్చాలంటే ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేస్తామండి. ఆ పారాగ్రాఫ్‌కి. ఎక్కడ ఒకసారండి. మీరు W3 స్కూల్‌కి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, వీటిలో ఏదేది ఫస్ట్ ప్రయారిటీ పరంగా ప్రాక్టీస్ చేయాలో నేను ఇక్కడ చెప్తాను. అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయను. ఫస్ట్ CSS ఇంట్రడక్షన్ మీకు ఆల్రెడీ తెలిసిందండి. CSS సింటాక్స్ మనం అనుకున్నాం. ఫస్ట్ సెలెక్టర్ ఉంటుంది. బిగిన్. యాట్రిబ్యూట్ కోలన్ వాల్యూ. యాట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీ సెమికోలన్. అనదర్ యాట్రిబ్యూట్ కోలన్ ప్రాపర్టీ సెమికోలన్. లాస్ట్‌ని క్లోజ్ చేయాలనుకున్నాం. సింటాక్స్ రిప్రజెంటేషన్. తర్వాత సెలెక్టర్స్ చూడండి. సెలెక్టర్స్ అనుకున్నాం. సింపుల్ సెలెక్టర్స్ అంటే ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్స్ అండి. ఏ ట్యాగ్ ఆ ట్యాగ్. దీంట్లో ఐడీ బేస్డ్ కావచ్చు, క్లాస్ బేస్డ్ కావచ్చు. కాంబినేషన్ సెలెక్టర్స్ ఉంటాయి. దీంట్లో ఎలిమెంటెడ్ ట్యాగ్ సెలెక్టర్ ఫస్ట్. ఒక పారాగ్రాఫ్ మనం స్టైల్ ఇవ్వాలంటే ఇలా యూజ్ చేసుకుంటామండి. ట్రై చేస్తాం. ఇప్పుడు పారాగ్రాఫ్ అని ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడు బాడీ పార్ట్‌లో మనకి 3 పారాస్ ఉన్నాయి. మూడిట్లో కూడా ఒకే స్టైల్ ఉందండి. సేమ్ స్టైల్. ఇప్పుడు అలా కాకుండా మూడింటికి 3 డిఫరెంట్ స్టైల్స్ కావాలి మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఐడీ యూజ్ చేయండి. ఐడీ యూజ్ చేయాలంటే హ్యాష్ P1 ఎనీ నేమ్. గ్రీన్ మారుతుంది. గ్రీన్. ఇప్పుడు దీనికి సెకండ్ P1 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్, థర్డ్ P ట్యాగ్ స్టైల్ అప్లికబుల్ అవుతది. బట్ సెకండ్ మిడిల్‌లో ఉన్నటువంటి పారాగ్రాఫ్‌కి P1 ఐడీ పెట్టాం కాబట్టి P1 ఐడీ గ్రీన్ కలర్‌లో మారాలండి. మీ టూ అనేది గ్రీన్ కలర్‌లో చేంజ్ అయింది. ఒకవేళ మీ దగ్గర దీనికి కూడా ఐడీ ఈక్వల్ టు P1 అని ఇచ్చేసారండి. ఇలా ఇవ్వటం మంచి పద్ధతి కదండీ. ఒకే ట్యాగ్ కానీ, ఒకే కాంపోనెంట్ కానీ సేమ్ ఐడీ ఇవ్వటం ఇట్స్ నాట్ గుడ్ అప్రోచ్. బట్ టెస్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్‌కి ఐడీ బేస్డ్ సెలెక్టర్ సంబంధించిన స్టైల్ అప్లై అయింది. అదే మీరు ఇక్కడ డాట్ క్లాస్ అని వాడారనుకోండి. డాట్ P1 ఇక్కడ ఐడీ ప్లేస్‌లో క్లాస్ అని తీసుకుంటారు. దీనికి కూడా క్లాస్. దీనికి కూడా క్లాస్ ఇచ్చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్ టు P1 సారీ. P1. P1 పారాగ్రాఫ్. అన్నిటికి గ్రీన్ అప్లై అయిందండి. ఇది రెండిట్లో కంపల్సరీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చా ప్రాక్టీస్ సార్? చేయండి. సో, సెలెక్టర్స్ అయిన తర్వాత హౌ టు హౌ టు యూజ్
అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిందండి. ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్. థర్డ్ వన్ ఈజ్ ఇన్‌లైన్ సీఎస్ఎస్. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ మనం డిఫైన్ చేసిన తర్వాత లింక్ ట్యాగ్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమమ్ రిక్వైర్మెంట్ ఏముంటదండి ఇక్కడ? మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని మనం ఉండాలి. ఇంకా ఈ పేజ్‌లో మనకి స్టైల్స్ ఏమి కనిపించవు. ఎందుకంటే లింక్‌లో ఆ పేజ్‌లో లింక్ చేసుకుంటది కాబట్టి. లింక్ ట్యాగ్ ద్వారా. సో, ఇప్పుడు ఈ లైన్ మనం తీసేసామనుకోండి. ప్లెయిన్‌గా వస్తుంది. ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్. నా స్టైల్ ఇక్కడ అప్లై అవ్వలేదు. మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది. బాడీ కలర్ ఇలా పెట్టుకున్నాం. హెచ్1 ట్యాగ్ ఇలా తీసుకుంటున్నాం. ఇది ఏ నేమ్‌తో సేవ్ చేసాం? మై స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఎక్స్‌టెన్షన్ కంపల్సరీ. ఇది ఎక్స్టర్నల్ అని. నెక్స్ట్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే ఏ పేజ్‌కి ఆ పేజ్ అనుకున్నామండి. ఏ పేజ్‌కి ఆ పేజ్ బాడీ పార్ట్‌లో స్టైల్, ఎండ్ స్టైల్ మధ్యలో ఇట్టుకున్నాం. స్టైల్ అండ్ ఎండ్ స్టైల్. సేమ్ అదే స్టైల్ ఇక్కడ పెట్టేసామండి. ఇప్పుడు బాడీ ఎక్కడైతే ఉందో బాడీ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ కలర్ లేడీని అంటే హెచ్1 ట్యాగ్ ఎక్కడైతే ఉందో హెచ్1 ట్యాగ్ దగ్గర కలర్ మార్జిన్‌లో అప్లై అవుతాయి. అంటే ఇన్‌లైన్ అనుకున్నాం. ఇన్‌లైన్ ఎక్కడ కావాలితే అక్కడ ఏ ఏ ట్యాగ్ కావాలితే ఆ ట్యాగ్‌కి సబ్‌స్టిట్యూట్ అయిపోతుంది. ఇక మనకి ఎక్స్టర్నల్ అవసరం లేదు. ఎంబెడ్ చేయనవసరం లేదండి. డైరెక్ట్‌గా హెచ్1 ట్యాగ్ మీకు ఏ స్టైల్ కావాలితే ఆ స్టైల్ ఇక్కడ ఇస్తున్నారు. పారాగ్రాఫ్‌కి ఏ స్టైల్ కావాలో పారాగ్రాఫ్‌కి ఇస్తున్నారు. ఇది ఇన్‌లైన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది కాబట్టి సెంటర్ కనిపించిందండి. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అని ఇస్తున్నాను. లెఫ్ట్‌కి అలైన్‌మెంట్ అయింది. టెక్స్ట్ అలైన్ బ్లూ అని ఇస్తున్నానండి. కలర్ బ్లూ. పారాగ్రాఫ్ కలర్ బ్లూ చేంజ్ అయింది. ఇది ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్‌కి స్టైల్ ఇవ్వటం మంచి పద్ధతి కదండీ. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు ఏ పేజ్‌కి కావాల్సొచ్చినా మీరు సీఎస్ఎస్ తయారు చేసుకోండి. ఒక సింగిల్ పేజ్‌కైనా దాన్ని సీఎస్ఎస్ వాడుకోండి. 4 వెబ్ పేజెస్ ఉన్నాయి. హోమ్ పేజ్‌లో స్టైల్ వేరుగా ఉంటదనుకోండి. అబౌట్ అస్‌లో స్టైల్ వేరుగా ఉంటదనుకోండి. హోమ్ సీఎస్ఎస్ అని ఒక పేజ్ తయారు చేసుకుంటారండి. అబౌట్ సీఎస్ఎస్ డాట్ సీఎస్ఎస్ అని ఒక పేజ్ తయారు చేసుకుంటారు. కాంటాక్ట్ డాట్ సీఎస్ఎస్ అని ఒక పేజ్ తయారు చేసుకోండి. దాన్ని లింక్ ట్యాగ్ ద్వారా ఇంక్లూడ్ చేసుకోండి. అది అన్ని పేజీలు కామన్ స్టైల్ అనుకోండి. ఒక పేజ్‌లోనే పెట్టుకోండి స్టైల్ అంతాను. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఫ్యూచర్‌లో ఏమైనా చేంజెస్ చేసామనుకోండి. ఆ ఒక్క పేజ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలండి. అన్నిట్లికి అప్లికబుల్ అవుతది. అలా కాకుండా ఏ పేజ్‌కి ఆ పేజ్ మనం పెట్టుకుంటే గనక ఫ్యూచర్‌లో ఎన్హాన్స్‌మెంట్స్ కానీ, చేంజెస్ గానీ, ఇటువంటివి ఏమైనా చేంజ్ చేయాలంటే ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్‌ని ఓపెన్ చేయవలసొస్తదండి. ఒక చోట మనం ఒక చోట మార్చడం మర్చిపోయామనుకోండి. మార్చిన చోట కొత్త స్టైల్ కనిపిస్తది. మార్చిన చోట ఓల్డ్ స్టైల్ అవుట్‌పుట్ కనిపిస్తూ ఉంటదండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటే యూనిఫార్మ్‌గా ఉండటం కోసం డిజైన్ కామన్ సీఎస్ఎస్ ఫైల్ that should be accessed and used by all web pages within website or web app. ఇదమ్మా ఈరోజు క్లాస్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే నెక్స్ట్ ఈ ఫీచర్స్‌ని బట్టి ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దామండి. మీరు ఈరోజు ప్రాక్టీస్ పరంగా చూడవలసినవి సెలెక్టర్స్ ఎలా ఉన్నాయి? హౌ టు యూజ్ సీఎస్ఎస్. సెలెక్టర్స్ అండ్ హౌ టు యూజ్ సీఎస్ఎస్. ఈ 2 కాన్సెప్ట్స్. సార్ రికార్డింగ్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి సార్?